మొట్టమొదట మీడియా వారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ప్రజానీకానికి ప్రజాప్రతినిధులకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియపరుస్తున్నాను. నిన్నటి దినాన్ని ప్రవీణ్ గారి విషయంలో తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. అలాగే రాత్రి వరకు కూడా మేము ఇక్కడ ఉండి పెద్దలు నాయకులందరూ కూడా చక్కటి సహకారం అందించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కొరకు సిద్ధపరుస్తున్నారు. రిపోర్ట్ ఏమొస్తుంది అనేది అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రెండవది క్రైస్తవ పెద్దలు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అందినటువంటి సమాచారం ఏంటంటే మేము పోలీసు వారు కూడా మేము చక్కగా సహకరిస్తున్నామండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము న్యాయంగానే జరిగిస్తాం అని వారు మాటిస్తున్నారు. అలాగే పెద్దలందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా కదిలించబడింది. తెలుగు 2 రాష్ట్రాలు కూడా కదిలించబడ్డాయి. అలాగే చాలామంది నాయకులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ప్రాముఖ్యంగా దైవ సేవకులందరూ కూడా ఒక్కటిగా సంఘటితమయ్యారు. ప్రవీణ్ పగడాల గారు మరలా చెప్తున్నాను, ఆయన బ్రతికుండగా వాక్యం ద్వారా ప్రజలను కదిలించారు. ఆయన మరణం కూడా యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించింది. సో ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం, ఏ రిపోర్ట్ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాం. కొంతమంది పెద్దలు కూడా లోపల ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చాలామంది రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా నాయకులు, అలాగే క్రైస్తవ వక్తలు, ప్రముఖులందరూ కూడా ఈ స్థలాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తాం. సార్ థ్యాంక్ యూ. మరి గడిచిన రాత్రి నుంచి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి చాలామంది కొన్ని వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో ఏం ప్రమోట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే, ఇలాంటిది ఏమీ లేదు, లేదంటే కొంతమంది మతోన్మాదులు అయితే ఆల్రెడీ క్రిస్టియన్ న్యూస్ ఛానల్స్లోనూ లేదంటే ఇవి టెలికాస్ట్ చేస్తున్న వాటిలోనే ఇది మంచి జరిగిందని చెప్పి చాలా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారి గురించి వారు చేస్తున్న కామెంట్స్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విధమైన దాడుల గురించి మీరు మీ యొక్క మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇంకా జడ్జిమెంట్ చేయడానికి లేదు. టోల్ గేట్లోకి రావడానికి ముందే ఆయన బైక్ లైట్ పగిలిపోయింది. అంటే అంతకుముందు ఏమన్నా సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఎవరైనా దారిలో కొట్టారా, అలా ఆ బండి ఎంత అలా ఇంజూర్ అయి ఉంది. ఇవన్నీ మాకు పెద్ద పెద్ద ప్రశ్నలు ఇవన్నీ. మరి ఏదైనా ఒకవేళ ఆయన భౌతిక దాడులు ఏం చేస్తే మనకు పోస్ట్ మార్టం తెలుసు. దాని వరకు వెయిట్ చేస్తాం. ఎవరి కామెంట్ మనతో కొట్టి దేనికి మనం చెప్పినాం ఏదైనా లీగల్గా ఏదైతే మన కామెంట్ దాన్ని మనం అది ఇంకంటే కొద్దిమందిని ఇంకా టార్గెట్ చేస్తూ ఇది మంచి జరిగిందని సంబరాలు చేసుకుంటున్న వారు కూడా కొద్దిమంది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటిని మేము స్క్రీన్ షాట్స్ కూడా తీసాం. మరి చాలామంది వీటిని కూడా క్రైస్తవులు కూడా వీటిని ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మినిమం నైతికత లేని వాళ్ళు మాట్లాడకూడదు. అంటే ఎవరైనా చనిపోతే కనీస సంఘీభావం, మానవత భావం ఉండాలి. అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చదివే గ్రంథాలు ఎలాంటివి, వాళ్ళ ప్రాక్టీస్ ఎలాంటివి, అంటే వాళ్ళు ఏ విధమైన యాటిట్యూడ్ కలిగి ఉన్నారో వాళ్ళ మాటలు, వాళ్ళ కామెంట్లు మనకు చెప్తున్నాయి. ఒక వ్యక్తిగా చనిపోయినప్పుడు మానవ నైతికత మనం కనీసం జాలి చూపించాలి. అది కూడా చూపించలేదంటే వాళ్ళు నమ్మే గ్రంథాలు, వాళ్ళు నమ్మే విశ్వాసాలు వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు తెలియజేస్తుంది. అంటే వాళ్ళకి ఇంటి జ్ఞానం వదిలేస్తుంది. మా ఆన్సర్ చేయడం అవసరం లేదు. మనకు అవసరం మన క్రైస్తవ సమాజానికి ఏం జరిగిందని మనం సమాధానం చెప్పాలి. దాని వరకు మీద చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అట్లాగే ఇక్కడ మన మధ్య అమతేజ ప్రాంతానికి రావడం సో నిన్నటి నుంచి వీళ్ళందరూ కూడా నాయకులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంతగానో కృషి చేస్తున్నారు. సో నేను ఆశపడేది ఒకటే, ఇకనైనా క్రైస్తవ సమాజం అంతా ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కనుక మనమందరం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరం కూడా ఏకం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రిపోర్ట్స్ ఏదైతే వస్తాయో దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడాల్సిందే. ప్రైమరీగా జరగవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు ఎలాంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సమాజానికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇంతకుముందు ఎన్నో వందల కంప్లైంట్స్ మరి ఆల్రెడీ క్రిస్టియన్ తరఫు వెళ్ళినా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇలాంటి యాక్షన్ తీసుకోవడానికి కారణం ప్రభుత్వం నుంచి వారి మీద ఒత్తిళ్లు ఉన్నాయా? మరి అలాంటి ఒత్తిళ్లు ఉన్నప్పుడు, అలాంటి కంప్లైంట్స్ విషయంలో ఏ విధమైన రెస్పాండ్ లేనప్పుడు, మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దీని మీద కూడా ఏ విధమైన న్యాయం జరగదు అని మాకు అనిపిస్తున్నది. ఏ విషయంలో కూడా ఎందుకొరకనంటే అసలు పోలీసు వ్యవస్థ వారు ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ స్పాట్లో ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ దాని విషయంలో తీసుకోవాల్సినటువంటి కేర్ కానీ కనీసం అక్కడ ఒక కానిస్టేబుల్ని పెట్టి అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం గురించి ఏమాత్రమూ కూడా అక్కడ పట్టించుకోలేదు. సో ఇంత కేర్లెస్గా ఉన్నారు అని అంటే
సో దీన్ని మాఫీ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుగానే ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారా? అసలు ఈ యాక్సిడెంట్ జరిగిందనేటువంటి ఫస్ట్ చెప్పినటువంటి పర్సన్ ఎవరు, అసలు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు చెప్పారు వాళ్ళు, ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని గంటలకి ఇది జరిగింది, ఈ విషయాలంతా కూడా క్రైస్తవ సమాజానికి పోలీసు వారు నోరికి చెప్పలేదు. రెండవది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఒక్కరు కూడా రాలేదు. అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి వారు ప్రతినిధులు కాదా? ఒకసారి వాళ్ళు చెప్పాలి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ క్రైస్తవ్యం ఇప్పుడున్నటువంటి ఇక్కడున్నటువంటి ఏ విధమైనటువంటి ప్రతినిధి ప్రభుత్వం నుంచి వచ్చి లేదు మేము చేస్తాము అని ఈరోజు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు వచ్చినప్పుడే కదా మీడియా వారు కానీ లేదంటే మిగిలినటువంటి న్యూస్ ఛానల్స్ వారు వచ్చి మాట్లాడేది. ఈరోజు ప్రతినిధులు రావట్లేదు అని అంటే ఈరోజు ప్రతినిధులు పోలీసు వ్యవస్థ వెనకుండి పనిచేస్తున్నారా? సో ఇన్ని అనుమానాలు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నాయి. ఇంకా లేదు, ఇంకా ఇలాగే ఉంటుంది అనేటువంటి ఒకవేళ భావన అనేది అందరికీ కూడా అనిపిస్తున్నది. ఇప్పుడు డెడ్ బాడీ ఇక్కడి నుంచి కానీ ఒక్కసారి కదిలింది అని అంటే ఈ విషయంలో ఏ విధమైనటువంటి ఇంకా ముందుకు వెళ్ళవలసినటువంటిది ఏమీ ఉండదు. డెడ్ బాడీ ఇక్కడ ఉండగానే అసలు పోలీసు వారు ప్రాథమికమైనటువంటి విషయాలు, ఇది ఏం జరిగింది అనేటువంటి విషయాలు కొంతైనా మాకు వాళ్ళు ముందుగా చెప్పాలి. అసలు ముందు టోల్ గేట్ దగ్గర ఎందుకు లైట్ వెలగలేదు? ఆయన బండి తోలడంలో ఎవరో వెనకాల నుంచి బలంగా కుట్టేస్తే ఆ వ్యక్తి తప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఎలాగైతే నడుపుతూ ఉంటాడో ఇలాగ కనిపించినట్టుగా అలా కనిపిస్తున్నది అవంతా కూడా. ఒకవేళ అంతకుముందు టోల్ గేట్ దగ్గరే లైట్ ఆగిపోయిందా, లేదంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర లైట్ ఆగిపోయిందా? ఒకవేళ అక్కడ స్పాట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకవేళ యాక్సిడెంట్ అవుతే అక్కడ డూమ్ అనేటువంటిది పగిలిపోయిన అద్దాలు ఉన్నాయా? ఒకవేళ ఆయన స్పాట్లో ఫ్రంట్గా పడిపోతే ఆయన స్పెట్స్ బాగానే ఉన్నది, అక్కడ చాలా సేఫ్టీగా ఉన్నది. ఆయన మాస్క్కి బ్లడ్ లేదు, మరి మాస్క్ పీకేసినట్టుగా ఉంది. మాస్క్ ఎవరు పీకారు? పోలీసు వారు తీశారా? నెక్స్ట్ ఏంటంటే స్పాట్ పడినటువంటి బండి దగ్గర అది యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో ఉండాలి. ఆ పొజిషన్లో ఉండకుండా స్టాండ్ వేశారు. స్టాండ్ వేసింది ఎవరు? పోలీసు వారు వేశారా? లేదు అని అంటే ఆ తాళం ఆల్రెడీ ఆఫ్ చేశారు. తాళం ఎందుకు ఆఫ్ చేశారు? ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు అది ఏ స్పాట్లో అది ఎంత స్పీడ్లో యాక్సిడెంట్ అయిందో రీడింగ్ ముళ్ళ అక్కడ ఆగిపోతుంది ఆటోమేటిక్గానే. సో ఎంత స్పీడ్లో అతను డ్రైవ్ చేస్తున్నాడు, సో ఎంత ఒకవేళ ఎవరిని బలంగా వెనకాల నుంచి గుద్దితే ఆ స్పీడ్లో ఎంత స్పీడ్లో యాక్సిడెంట్ జరిగింది, ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి అంశాలు, ఆధారాలు అన్నీ కూడా పోలీసు వారు చెప్పాలి. ఇంతవరకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వారు ముందుకు వచ్చి చెప్పలేదు. ఈ విషయంలో మేము న్యాయం కోరుతున్నాం. వారు ముందుకు వచ్చి మాట్లాడాలి, ఏం జరిగింది అనేది కనీసం వారికి ఏం దొరికే చెప్పాలి. లేదంటే ఆ విషయంలో మేము ఇన్వెస్టిగేషన్ చేయలేదు ప్రాథమికంగానే విషయమైనా చెప్పమనండి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. సో దయచేసి అంతా కూడా క్రైస్తవ సమాజం గమనించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం.